కలవడాన్ని కలిసి ప్రయత్నం చేయడాన్ని రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోంది అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారట సార్. ఇప్పటికీ చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. సో భారతీయ జనతా పార్టీ కూడా అలయన్స్లోకి వస్తే వాళ్ళకి సీట్లు రావనే ఉద్దేశంతో కొంతమంది అపోజ్ చేశారట, కొంతమంది స్వాగతించలేదట, కొంతమంది ఇది చేస్తే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారట సార్. రాష్ట్రం కోసమే నేను ఇదంతా చేస్తూ ఉన్నాను అని చెప్పి. రాష్ట్రం కోసం కాదు, చంద్రబాబు నాయుడు కోసం, తెలుగుదేశం కోసం. ఇందులో రాష్ట్రానికి ఏముంది? ఇప్పుడు రాష్ట్రానికి ఏముందో చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు. ఏం ప్రత్యేక హోదా ఇస్తానన్నాడా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలన్నాడా? లేదు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడలో ఇస్తానన్నాడా? లేదు విజయవాడ వైజాగ్ మెట్రోలో సహాయం చేస్తానన్నాడా? ఏమైంది మీకు కడపలో స్టీల్ ప్లాంట్ వెంటనే వస్తుందన్నాడా? పోలవరం 2 ఏళ్లలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడా? పోలవరం నిర్వాసితుల బాధ్యత మేమే చూసుకుంటామని హోంమంత్రి చెప్పాడా? ఎందుకంటే నిర్వాసితుల శాఖ కూడా హోంశాఖ పరిధిలోనే ఉంటుంది. అమరావతిలోనే రాజధాని ఉంటుందని గ్యారంటీ ఇచ్చాడా? సో మీకు వెనుకబడిన ప్రాంతాలు, ఉత్తరాంధ్రలోని జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు భారీగా నిధులు ఇస్తాం, విభజన చట్టంలో ఉన్నట్లు మౌలిక వసతుల నిర్మాణానికి 50 కోట్లు ఇచ్చి చేతులు చూపుకోమని అన్నాడా? ఆంధ్రప్రదేశ్లో కేంద్రం నిర్మించినటువంటి విద్యా సంస్థల్ని పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించి భారీగా నడుపుతామని అన్నాడా? వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భారీగా పరిశ్రమలు రావడానికి సహకరిస్తామని చెప్పాడా? ఏం చెప్పాడు నాకు రాష్ట్రానికి స్పెసిఫిక్గా ఏం చెప్పాడో చెప్పితే అప్పుడు రాష్ట్రం కొరకు అవుతుంది. సో రాష్ట్రం కొరకు ఏమున్నది దీనిలో? రాష్ట్రం కొరకు అయితే ఎందుకు విడిపోయారు 2018లో? మరి అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు లేవా? ఇప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలా? అంటే రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ఒక్కటే అని ప్రజల్ని భ్రమపడవు అని చెప్తే ఎందుకు భ్రమపడతారండి? రాజకీయ నాయకులు చాలామంది అదే చేస్తారు. కేసీఆర్ ప్రయోజనాలు తెలంగాణ ప్రయోజనాలు ఒక్కటే, చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఒక్కటే, నరేంద్ర మోడీ ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు ఒకటే, జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు ఏపీ ప్రయోజనాలు ఒకటే. ఇది రాజకీయ నాయకులు మనకు కల్పించే భ్రమలు. రాష్ట్రం వేరు, నాయకుడు వేరు. రాష్ట్రం వేరు, పార్టీ వేరు. సో మీ పార్టీ రాజకీయ అవసరాల కొరకు భయంతోనో భక్తితోనో బీజేపీతో కలుస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే కూడా బీజేపీకి ఎంత ఓటింగ్ ఇచ్చింది? 2% ఇచ్చింది. వాళ్ళ లాస్ట్ టైం వచ్చింది 1%. అంటే 100% బీజేపీ పెరుగుతుంది. మామూలు విషయం కాదు, 100% పెరుగుతుంది. సో బీజేపీ ఓటింగ్ 100% ఆంధ్రప్రదేశ్లో పెరగబోతుంది. అందుకొరకు కలిసామని చెప్పండి, పని అయిపోతుంది కదా. సో అందువల్ల ఇందులో పొలిటికల్ జస్టిఫికేషన్ లేదు. ఇట్ ఇస్ అ మోర్ డెస్పరేషన్. సో మోడీ సహకారం లేకుండా జగన్ ఎదుర్కోలేము. మోడీ సహకారం అంటే మనకు అందరికీ తెలుసు, అన్ని రకాల సహకారం. ఒక్కటి మాత్రం గ్యారంటీ, ఎన్ని రకాల సహకారమో నేను చెప్పను, చెప్పకూడదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఓటర్ల సహకారం కొరకైతే కాదు. ఎందుకంటే బీజేపీతో కలిసి వచ్చే అదనంగా ఓట్లు ఏమీ లేవు. ఏమనంటే పొయ్యే ఓట్లే తప్ప. సో అందువల్ల పొయ్యే ఓట్లు ఉన్న పార్టీతో కలిసి రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఎట్లా? అది ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో మనం చూస్తున్నాం. సో మోడీతో పెట్టుకుంటే హేమంత్ సోరెన్ ఏమవుతున్నాడు, మోడీతో పెట్టుకుంటే మనీష్ సిసోడియా ఎక్కడున్నాడు, మోడీతో పెట్టుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? సో మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇప్పటికీ బెయిల్ లేక భారీ అనారోగ్యంతో ఉన్నా కూడా 2 గంటల బెయిల్లో భార్యను చూసే పరిస్థితి. హేమంత్ సోరెన్కు బెయిల్ లేదు. మోడీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూస్తున్నాం. మోడీతో ఫ్రెండ్లీగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి 10 ఏళ్ళైనా బెయిల్ మీద ఉన్నాడు కదా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు కూడా జైలుకు పోవడానికి అవకాశమే లేదు ఇక మోడీతో కలిసి ఉంటే. మోడీతో కలిసి ఉన్న ఈటల రాజేందర్ను కేసీఆర్ ఏమైనా చేశాడా? మీరు చూడండి, ఆ రోజు ఈటల రాజేందర్ బయటకు వచ్చిన రోజు వెంటనే 5 గంటలకే కలెక్టర్ రాజేందర్ భూములపైకి కలెక్టర్ అని మనం తెల్లరి పేపర్లో చూసాం చూడండి. భూములు ఆక్రమించారన్నారు. ఎంత జరిగింది? మరి ఈటల రాజేందర్కు బీజేపీలో ఏరిండి ఏమైనా అయిందా ఎక్కడన్నా? సో అందువల్ల అజిత్ పవార్ 70,000 కోట్లు తిన్నాడని చెప్పి సాక్షాత్తు నరేంద్ర మోడీ చెప్పాడు. ఆయన తీసుకొని ఇప్పుడు ఆర్థిక మంత్రి చేయలేదు, ఆయన జైల్లో ఉన్నాడా? సో ఇది అన్ని కళ్ళ ముందు జరుగుతున్నది కనుక ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు తన సొంత ప్రయోజనాల కొరకు, తన పార్టీ ప్రయోజనాల కొరకు, ఒక రకంగా చెప్పాలంటే సొంత ప్రయోజనాలే, పార్టీ ప్రయోజనాలు కూడా కొంత నష్టం జరగచ్చు. సో తన సొంత ప్రయోజనాల